ఎవరిని ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది. 9వ తారీఖు నుంచి సంక్రాంతి సెలవులు వచ్చినాయి కోర్టుకి. 20వ తారీఖు దాకా హైకోర్టుకు సెలవులు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్ అని మా వకీల్ సాబు ఇంకొంతమంది పోయి దండం పెట్టి దరఖాస్తు ఇద్దామని పోయారు. 17 కేసులు రిజిస్టర్ చేసిరు మొత్తం గిరిజనులందరి మీద, ఇంక్లూడింగ్ మైపాల్ గౌడ్ మాజీ సర్పంచ్ వెల్మెలతో పాటు పోలీస్ స్టేషన్కి పోయిన ప్రతి ఒక్కరి మీద గత 4 రోజులుగా సెలవులలో ఒక్కొక్కరి మీద 307తో సహా పెట్టి ఊర్లో ఎవరు ఉండకుండా పోలీసు వాళ్ళు ఉరిపిస్తారు. నీకెట్లా తెలుసు రఘునందన్ అంటుండొచ్చు, అందుకనే మేము గూగుల్ మ్యాపులు తెచ్చినాం. ఎన్ని పోలీసు బండ్లు ఉన్నాయి, ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు, గోడలు కడుతుర్రు అన్న, నిల్చొని లిటరల్గా గోడలు కడుతుర్రు. అందుకని మా మీడియా మిత్రులందరికీ నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, రింగ్ రోడ్ కానుకొని 2 కిలోమీటర్ల దూరమే ఉంటుందండి. కొల్లూరు ఎగ్జిట్ తీసుకొని జర్రంత అవతలకి పోతే మీకు ఇది కనబడుతుంటుంది అన్న. ఇప్పుడు పోదామన్నా నేను వాహనాలు ఏర్పాటు చేస్తే దయచేసి పోదాం. మొత్తం ఈ 85 ఎకరాలలో 25 ఎకరాలకి నిత్యానందరెడ్డి గారికి సంబంధించిన భూములు ఇవి, అరవిందో కంపెనీకి సంబంధించిన భూములు అని చెప్పి పోలీసు వాళ్ళు 500 మంది నిలబడి అక్కడ డే అండ్ నైట్ లైట్లు పెట్టి ఆ పక్కలకి ఏమైనా పోతే 144 సెక్షన్ ఉందని చెప్పి ఊరోళ్ళందరినీ బెదిరిస్తూ లేడీస్ అని కూడా చూడకుండా మేమన్నీ ఆడియోలు వీడియోలు డ్రోన్ కెమెరాలు మ్యాప్లన్నీ రికార్డ్ చేసినాం. నా విజ్ఞప్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డీజీపీ ఆఫ్ పోలీస్ తెలంగాణ గారికి, హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానం దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు, వాళ్ళ భూముల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పిన తర్వాత మీ పోలీసోళ్ళు మా పోలీసోళ్ళు సంగారెడ్డి జిల్లా పోలీసోళ్ళు మొత్తం 3 రోజుల నుంచి ఒకటే డ్యూటీ చేస్తున్నారు. ఎడ చేస్తున్నారు అంటే వెల్మెల ఊరవతలే చేస్తున్నారు డ్యూటీ. వాళ్ళు నిలబడి జేసీబీలు ఇటాచీలు పెట్టించి ఫ్రీ కాస్ట్ కాంపౌండ్లో వాళ్ళు పెట్టి సుమారు 1200 నుంచి 1500 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని ఒక పెద్ద మనిషికి అంటగట్టేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తుండ్రు. 20వ తారీఖు దాకా కోర్టు లేదు. ఒక పోలీసు ఆయన అంటాడు, పేరు చెప్పను కానీ, ఏం చేసుకుంటారు అబ్బాయి, సోమవారం కోర్టు తీసినాక పోయి కంటెంప్ట్ వేసుకపో అంటాడు. ఆయన అనేకంటే ముందే మేము ఒక నోటీస్ కూడా ఇచ్చినాం, వకీల్ సాబుని పెట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీస్ కూడా ఇచ్చినాం వాళ్ళకి. 1200 నుంచి 1500 కోట్ల రూపాయల విలువైనటువంటి 85 ఎకరాల బిలా దాఖల్ భూమి. ఈ భూమి ఎవరిది కాదు భూమి అంటే ఆ కోకాపేటలో కేసీఆర్ అమ్మినట్టు నువ్వు కూడా అమ్ము రేవంత్ రెడ్డి. పైసలు లేవు కదా రైతు భరోసాకి. మొన్ననే 400 ఎకరాలు కుదబెట్టి 10,000 కోట్లు తెచ్చుకున్నావు కదా కేంద్రం దగ్గర. గట్ల చేయాలి కానీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లు ఇస్తావు? లేదు నిజంగా మీది ఇందిరమ్మ రాజ్యమే అయితే నిన్న ఆఫీస్ ఓపెన్ చేసిన కాడ ఏదో చెప్పినావు కదా, మేము పేదోళ్ళ కోసం 140 ఏళ్ళ కోసం కష్టపడ్డామని. అగో 3 తరాలుగా భూమిని నమ్ముకున్న గిరిజన బిడ్డలకి పట్టాలిప్పి ముఖ్యమంత్రి చేతనైతే పైసలున్న నీ మంత్రులు పోలీసులకు చెప్పి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా 3 రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే వెర్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి గారు? ఏ మంత్రి కబ్జా చేస్తున్నాడు? ఏ మంత్రి ఆ కంపెనీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు? ఎందుకు బిలా దాఖలా భూమి వేరే వాళ్ళ పేరు మీదకి పోతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి.